ఈ షార్ట్లో ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం. ఎటువంటి సాక్ష్యాలు ఉంటే కేసు త్వరగా గెలవవచ్చు, ఏది ముఖ్యమైన సాక్ష్యం అనే అంశాన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతీయ సాక్ష్య అధినియం అంటే BSA ప్రకారము అంటే ఎవిడెన్సెస్ డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే సివిల్ కేసుకి ఒక రకంగా, క్రిమినల్ కేసుకి ఒక రకంగా ఉంటాయి. సివిల్ కేసుకి ఎలా ఉంటాయో చూద్దాం. సివిల్ కేసులో త్వరగా గెలవాలంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఓరల్ ఎవిడెన్స్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, ఎక్స్పర్ట్స్ కూడా ఇచ్చే ఎవిడెన్స్ ఉండడం వల్ల కేసు త్వరగా గెలిచే అవకాశం ఉంటుంది. క్రిమినల్ కేసులో కేసు త్వరగా గెలవాలంటే వీటితో పాటుగా ముఖ్యంగా ఐ విట్నెస్ అంటే ఒక రేప్ కానీ మర్డర్ కానీ జరిగినప్పుడు ఆ సంఘటన జరిగిన స్థలంలో ఒక వ్యక్తి ఉండి చూసి ఓకే నేను చూశానని చెప్తే ఐ విట్నెస్ అనేది చాలా స్ట్రాంగ్గా బెస్ట్గా ఉండి కేసు త్వరగా గెలవడానికి, కేసు డిస్పోజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. క్రిమినల్ కేసులో డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్తో పాటుగా మెడికల్ ఎవిడెన్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా కేసు త్వరగా విన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సివిల్ అయినా, క్రిమినల్ అయినా కూడా నేను చెప్పినటువంటి ఏదైతే ఈ వీడియోలో చెప్పానో అవన్నీ కూడా డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకుంటే కేసు త్వరగా సక్సెస్ అవ్వడానికి, విన్ అవ్వడానికి పర్ఫెక్ట్గా పక్కాగా ఉంటుంది. నెక్స్ట్ లాంగ్ వీడియోస్లో కూడా వివరాలన్నీ డీటెయిల్గా ఉంటాయి, అవి కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.